ఓం శ్రీమాత్రే నమః. నేటి హైందవ ధర్మంలో విభూధారణ భస్మధారణ గొప్పది. దీని నిదర్శనం పూర్వము దక్షయజ్ఞంలో మరి సతీదేవి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఆహుతిలో సమర్పింపబడగా, అంటే ఆహుతిలో సమర్పించడము అంటే తనకున్నటువంటి శక్తిని లోక కళ్యాణార్థమై అగ్నిహోత్రం ద్వారా ప్రవేశింపజేయగా, ఆ శక్తి 18 ఖండాలుగా అంటే అష్టాదళ శక్తిపీఠాలుగా ఉద్భవిస్తూ లోకాన్ని సంరక్షిస్తూ, మరియు విశేషంగా మరి ఆ యొక్క దేవతకు చిదగ్నికుండల సంభూత స్వరూపిణి అనేటువంటి నామంగా ఉద్భవిస్తూ, ఆ యొక్క అగ్నిలో చితింపబడినటువంటి శక్తి, విభూతి, భస్మము. ఆ భస్మంనే సదాశివుడు తన యొక్క ప్రాణశక్తి సతీదేవిగా భావిస్తూ తాను స్వీకరిస్తూ లోక కళ్యాణార్థమైనకు వరప్రసాదంగా ఇస్తాడు. కావున భస్మధారణ గొప్పది.